చాలా మంది సంసారాన్ని ఇబ్బంది పెడతారు. పెద్ద ప్రచారాలు చేస్తారు. ఇంటిని పట్టించుకోరు. చచ్చిపోతూ ఉంటుంది ఆ ఇల్లాలు పిల్లలతో పడలేక. ఈయన బయట తిరుగుతూ ఉంటాడు. రాజకీయాలు మన దేశం ఇక్కడ ఏమి లేదు, ఇక్కడ స్వార్థం తప్పితే. దీని ద్వారా ఏదో ఆశిస్తున్నాడు, పదవి పీఠం అక్కడ. అందుకని కుటుంబ బాధ్యతలు వదిలేశాడు. ఆ ఇల్లాలు వస్తుంది అక్కడ చూసుకోలేక పిల్లల్ని పెట్టుకుని. ఎంతకంటే ఇంట్లో బాధ్యతలు చేయొచ్చు కదా. అందుకని నీ పని నువ్వు చేసుకో. జగత్తత్వాన్ని మార్చడం కోసం సంతానం, సంపదలు, సమయం, తత్వార్థ విజ్ఞానం పుస్తకాలు రాసేసి ఒక 100 పుస్తకాలు రాసావు. ఎందుకు రాసావు అంటే పద్మశ్రీ వస్తుందేమో అని రాశా. ఇది ఆశ ఇక్కడ. పద్మశ్రీ కోసం పుస్తకాలు రాస్తావా, ప్రజలు బాగుపడడం కోసం రాస్తావా? పుస్తకం రాసామంటే చదువుకోవడం ఎదుటివాడు పని. మనం చదవమని ఎవరిని అడగకూడదు. మన పుస్తకం ఎవడికో ఇచ్చి చదవమని చెబుతున్నామంటే స్వార్థం పూర్తిగా. వాడికి అవకాశం ఉంటే చదువుతాడు, లేకపోతే లేదు. పుస్తకాలు షాపులో పెడితే కొనుక్కొని చదువుతాడు, లేకపోతే అది చదివే పుస్తకం కాదంటే మానేస్తాడు. మనమే ఇచ్చి చదివావా అంటున్నాడు. ఇదంతా అహంకారం తప్పితే ఏం లేదు ఇక్కడ. అది నువ్వు ఏ పుస్తకాలు రాయొద్దు, ఏ సంఘ సంస్కరణ చేయొద్దు. నేనెవరు ఆలోచించు అని చెబుతున్నాడు. చివరిగా ఒక్క మాట చెప్పుకుని సెలవు తీసుకుందాం మనం. రమణ మహర్షి అంటే మౌనం. అంతిమంగా ఆయన అడిగారు భక్తులు, ఇంత సర్వ సిద్ధాంత సారం ఏమిటో చెప్పండి అని అడిగారు. ఒక్క మాటలో చెప్పొచ్చేయ, ఇన్ని మాటలు అవసరం లేదు. మౌనం 2 అక్షరాల మాటే, ఇంతకంటే ఏం లేదు ఇక్కడ. మౌనం. అలా ఉండలేకపోతున్నాం కదండి అన్నారు. దానికి కూడా మార్గం చెప్పాడు. విద్యుత్తు తీగలో ప్రవహిస్తూ ఉంటుంది, బల్బు ఎప్పుడు వెలుగుతుంది అన్నాడు. ఆ మహర్షికి ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉందో. 1950లో పరమపదించిన పెద్ద మనిషి. అప్పటికి విద్యుత్తు భారతదేశంలో ఎన్ని గ్రామాల్లో లేకుండా ఉంది. దేశంలో ఎక్కడుంది అసలు కరెంటు? మా మటుకు మా ఊళ్ళో మాకు డిగ్రీ అయిపోయాక 77 సంవత్సరంలో విద్యుత్ వచ్చింది. కానీ ఆయన ఉదాహరణ అప్పటికే కొన్ని గ్రామాల్లో కొన్ని చోట్ల ఉంది కదా, దాని నుంచి గ్రహించారు వెంటనే. సూక్ష్మబుద్ధి అంటే ఇది. విద్యుత్తు తీగలో ప్రవహిస్తూ ఉంటుంది కదా, బల్బు ఎలా వెలిగిందయ్యా అన్నాడు. అంటే ఏం చేస్తున్నాడు, ఈ తీగలో ప్రవహించే విద్యుత్తుకి ఆటంకం కలిగించాడు, అంతే కదా. అక్కడి నుంచి ఫేస్ అన్నారు, ఏదో డబుల్ ఫేస్ అన్నారు, న్యూట్రల్ అన్నారు, ఫేస్ అన్నారు, లాగారు వైర్లు. అక్కడ దాన్ని ఎక్కడో ప్లగ్లో పెట్టారు, అక్కడ బల్బు పెట్టారు, అందులో ఫిలమెంట్ కూడా పెట్టారు, అప్పుడు వెలిగింది. అంటే నిరంతరం ప్రవహించే విద్యుత్తుకి ఆటంకం కలగబట్టే బల్బు వెలిగింది కదా. నిరంతరం ప్రవహించే మౌనానికి ఆటంకమే మాట్లాడడం చెప్పాడు. అంచేత నీ మాట విద్యుత్తులో వెలగగలిగితే మాట్లాడు. ఇది ఇంతమందిని మారుస్తుందంటే, ఇంతమందిని చైతన్యవంతులు చేస్తుందంటే మాట్లాడు. సొల్లు కబులు చెప్పద్దు ఊరికే. అనవసర పుస్తకాలు రాయొద్దు, రాసిందే రాసేస్తున్నారు. నాకు ఇప్పటికీ చివరి మాటగా ముగిస్తూ చెబుతున్న ఆశ్చర్యం ఏమిటంటే, రమణ మహర్షి విషయంలో చాలా తక్కువ మాట్లాడాడు ఆయన. చాలా తక్కువ. ఆయన వాక్యాలు మాట్లాడాడు అనడానికి లేదు, కొన్ని పదాలు మాట్లాడాడు. కానీ ఆయన గురించి కొన్ని వేల పుస్తకాలు వచ్చేసాయి. పుస్తకాలు వస్తే తప్పు లేదు. ఒక్కొక్కరు ఏమి రాశారంటే, ఆయన నాతో ఇది చెప్పారని 10 పేజీలు రాశాడు. 10 పేజీలు మాట్లాడతాడా రమణ